హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. సమ్మర్‌లో పిల్లలైతే ఇంట్లో ఉండి తెగ అల్లరి చేస్తూ, మారం చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకిలా చేసి పెట్టండి. ఈవినింగ్ టైమ్‌లో చాలా ఇష్టంగా తింటారు. క్రంచీ అండ్ క్రిస్పీ పాస్తా కుర్కురే. ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఆలస్యం ఎందుకు పదండి, స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 కప్ వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 కప్ దాకా పాస్తా వేసుకోవాలి. ఇలా పాస్తా వేసుకొని 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. ఇందులో కొద్దిగంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ పాస్తాకు ఇవన్నీ కార్న్ ఫ్లోర్, మైదా, సాల్ట్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని స్టవ్ పైన హీట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఎలా వేస్తున్నానో ఇదే విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. కొద్దిగన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టైనా ఫ్రై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మొత్తం కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా స్పూన్‌తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ టైం మనం వేసిన వెంటనే కలిపామంటే అవి క్రిస్పీగా రావండి, మెత్తగా వస్తాయి. నా వీడియో గనుక ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. అలా నొక్కడం ద్వారా నేను ఏది అప్లోడ్ చేసినా గానీ నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి. ఇలా మన ఛానల్‌లో వెరైటీ ఫుడ్ అయితే ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా టేస్టీగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా సాస్ పెట్టుకొనైనా తినేయొచ్చు. లేదు అని అనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే ట్రై చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మసాలా అనేది వీటన్నిటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పిల్లలైతే ఈవినింగ్ టైంలో టీవీ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. టీ టీ టైంలో అయినా ఇలా చేసుకోవచ్చు. ఓన్లీ 15 మినిట్స్‌లోనే ఈ స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. నా వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.